హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం 30 ఏళ్ళు దాటిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి సమస్యలకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దామండి. 30 ఏళ్ళు దాటాక మన శరీరంలో ఐరన్ తగ్గిపోతుందంట. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకోసం మనం ఐరన్ ఎక్కువగా ఉండే పాలకూర వారానికి 2 సార్లైనా ఆహారంగా తీసుకోవాలి. అయితే ఈ పాలకూరను పప్పుతో కాకుండా కేవలం పాలకూరని ఫ్రై లాగా కానీ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని కానీ తీసుకోవడం వల్ల మనకు ఐరన్ డైరెక్ట్గా బాడీకి సరిపడంత చేకూరుతుందంటండి. అలాగే వయసు పెరిగే కొద్దీ ఎముకల దృఢత్వం కూడా తగ్గిపోతుంది. అందుకే మనం విటమిన్ డి ఎక్కువగా ఉండే చేపలు, పాలు, మష్రూమ్స్ ఎక్కువగా ఆహార భాగంలో చేసుకోవాలండి. అలాగే విటమిన్ డి పుష్కలంగా ఉండే పపాయను వారానికి 2 సార్లైనా తినేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు 35 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో మనకు కీళ్ళ నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కాల్షియం తగ్గిపోతుందని గుర్తించి పాల పదార్థాలు, పాలు, వెన్న, గుడ్డు, చీజ్ అలాంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. అలా చేర్చుకోవడం వల్ల ఇలాంటి కీళ్ళ నొప్పుల సమస్యలను మనము తగ్గించుకోవచ్చండి. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకేం తెలియజేయాలనుకుంటున్నాను అంటే, అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే మనం పాటించాలి. ఎందుకంటే మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి కాబట్టి. ఇప్పుడు చర్మ సౌందర్యం కోసం ఒక టిప్ చెప్తానండి. అది అందరికీ తెలుసు, కానీ పాటించడమే మనకు కొంచెము బద్ధకంగా అనిపిస్తుంది. కానీ డాక్టర్లు కూడా చెప్తున్నారండి. మన చర్మం నిగనిగలాడుతూ ఫ్రెష్గా స్మూత్గా ఉండాలంటే రోజు మనము 6 నుండి 7 లీటర్ల వాటర్ ఖచ్చితంగా తాగాలంటండి. అలా తాగడం వల్ల మన చర్మం స్మూత్గా ఫ్రెష్గా ఉంటుందంట. మీరు ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.